ఏదైతే మన వరంగల్లో ఏకో ఫ్రెండ్లీ గణేశుడిగా 40 ఫీట్ల విగ్రహాన్ని అయితే నిర్మాణం చేశారో అది ఇవాళ గణేశుడి యొక్క నిమజ్జన కార్యక్రమం అయితే మొదలైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం భద్రకాళి ప్రధాన శేషయ్య గారు దీన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే అభిషేక అనంతరం పూర్తిగా కూడా అభిషేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఒకవైపు లడ్డు వేలంపాట జరుగుతుంది, మరోవైపు ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అభిషేకాల అనంతరం పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వాటర్ పాలు పూర్తిగా వాటర్ పాలు ఉపయోగించి దీని యొక్క విగ్రహాన్ని మనం విగ్రహం వెచ్చించి ఈ యొక్క విగ్రహాన్ని అయితే తయారు చేశారు. పూర్తిగా కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ గా దీన్ని నిర్మాణం అయితే చేశారు. ప్రస్తుతం ఒకవైపు లడ్డు వేలంపాట జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు, మరొక వైపు పాలాభిషేకాలతోటి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని అయితే ఇప్పటికే మొదలు పెట్టారు. ఇప్పటికే వేలాదిగా వరంగల్ ఉన్నత ప్రాంతాల నుంచి వరంగల్ నుంచి ఇప్పటికే ఇక్కడికి భక్తులు చేరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఆ లైవ్ లో వీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇది వరంగల్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో కూడా మొదటి నుంచి కూడా దీనికి చేసేటువంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కావచ్చు, ఉదయం నుంచి కూడా కొన్ని గంటల పాటు నిర్వహించేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించేది. ఇది ప్రస్తుతం వరంగల్ నుంచి లైవ్ రిపోర్ట్. నమస్తే.